ఓం నమో శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ దేవస్థానము కాలభైరవ దేవస్థానము. ఇది మనకు కామారెడ్డి జిల్లా రామారెడ్డి విలేజ్లో కలదు. కాశీపాలక ఓ కాలభైరవ శ్రీ పాహి పాహి రక్ష రక్ష అని ఒక్కసారి మనసులో తలుచుకున్న చాలు, మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నింటినీ కూడా ఆ స్వామివారు దూరం చేస్తారు. మన దారికి ఎవరైనా పాపాత్ములు కానీ, మనకు హాని చేయాలని కానీ, మన నాశనాన్ని కోరుకునేవారు కానీ ఎవరైనా సరే మన దరికి రాకుండా కాపలగా కాచే ఆ కాశీ క్షేత్ర పాలకుడే శ్రీ కాలభైరవ స్వామి కొలువై ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం మన కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామంలో కలదు. ఈ క్షేత్రానికి ఎన్నో మహిమలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ క్షేత్రంలో మనము ఎటు వెళ్ళినా సరే ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనసు గాలిలో తేలుతుందేమో అనే అనుభవం ఖచ్చితంగా కలుగుతుందండి. ఈ దివ్యక్షేత్రాన్ని మీరు కూడా సందర్శించండి. ఎంతో మహిమలు కలిగినటువంటి ఈ దివ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడండి. వీలైతే కనుక ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. అంతేకాదండి, ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. అష్టమి తిథుల్లో కానీ, అమావాస్య తిథుల్లో కానీ, పౌర్ణమి తిథుల్లో కానీ స్వామివారికి అభిషేకాలు, హోమాలు, చాలా విశేషమైనటువంటి స్వామివారికి అర్చనలు జరుగుతూ ఉంటాయి. అష్టమి తిథుల్లో స్వామివారికి హోమం జరుగుతుందండి. ఇక్కడ ఎవరైనా సరే ఆ హోమంలో కూర్చోవచ్చు. మనకు ఉన్నటువంటి బాధలను, కష్టాలను ఆ స్వామివారికి మనము విన్నవించుకోవచ్చు. ఒకసారి ఆ స్వామివారి దగ్గరికి వెళితే ఆ స్వామి తన బిడ్డ అని మనని దగ్గరకు చేర్చుకుంటాడు. ఆ స్వామిని ఎంత చూసినా సరే ఆ స్వామివారి చూపు, కటాక్షం, చల్లని దీవెనలు మన మీద ఎల్లవేళలా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ స్వామిని ప్రార్థించుకోండి. మనకేమైనా కష్టాలు ఉన్నా, మనకేదైనా బాధలు ఉన్నా ఆ స్వామివారికి ఒక్కసారి విన్నవించుకున్నామంటే అంతే చాలు, ఆ కష్టం ఇట్టే తీరిపోతూ ఉంటుంది. స్వామివారు మనకి ఎల్లవేళలా మన తోడుగా, నీడగా ఉంటాడు. ఓం నమో శ్రీ కాలభైరవాయ నమః. ఓం నమో శ్రీ ఉన్మెత్త భైరవాయ నమః. ఓం నమో శ్రీ కాలభైరవాయ నమః. వటుక భైరవాయ నమః. ఓం నమో శ్రీ కాలభైరవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.